జాగ్రత్త. డ్రైవర్, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి పోనీ. చూపు నిన్ను చేరాలని, శ్వాస నిన్ను తాకాలని, ప్రేమే నిన్ను కోరి కదిలేనురా. మాట ఏదో చెప్పాలని, మౌనమంతా దాటాలని, పరుగై నిన్ను చేరవచ్చేనురా. అడుగులు ఏవైనా ఐ లవ్ యూ రుద్రాణి. సెలవేనా నీ ప్రేమ ఈ జన్మకి ఓ గురుతేనా. నేత్ర, ఒక్కసారి కారు ఆపుతావా? ఎందుకు రుద్ర? ప్లీజ్ ఆపు. సరే డ్రైవర్, ఒకసారి కారు ఆపు. ఏమైంది రుద్ర? నేత్ర, ఒక్కసారి భరత్ని చూసి వెళ్దామా? వాట్? ప్లీజ్ నేత్ర. ఇప్పుడెందుకే? మళ్ళీ మనం ఇక్కడికి రావు కదా. లైఫ్లో తనని మళ్ళీ భరత్ని చూడను. లాస్ట్ టైం చూసి వెళ్తాను నేత్ర. వద్దు రుద్ర, ఇప్పుడు నువ్వున్న కండిషన్లో అక్కడికి వెళ్ళి అతన్ని కలిస్తే మళ్ళీ ఎమోషనల్ అయిపోతావు. అది నీకు మంచిది కాదు. లేదు నేత్ర, నేను భరత్ని కలవను, మాట్లాడను. దూరం నుంచి చూస్తానే. వద్దు రుద్ర. ఇదే నా ఆఖరి కోరికే. ఇంకా లైఫ్లో నిన్నేం అడగను. ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ జన్మలో ఇండియాకొచ్చేది లేదు. అతన్ని చూస్తే నువ్వు తట్టుకోలేవు రుద్ర. మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. నా ప్రేమని ఎలాగూ చంపేసుకుంటున్నాను కదా. ఈ ఊరు, ఈ గాలి, ఈ మనుషులు, వీటన్నింటికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ నేత్ర, నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, దూరం నుంచి చూసొచ్చేయాలి. అలాగైతేనే వెళ్దాం. అలాగే. డ్రైవర్, కార్తీ. ఏమండి, తినండి. ఏమండి, భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నారు? భోజనం చేయండి. అత్తయ్యా, అత్తయ్యా, రండి భోజనం చేద్దురు గాని. కూర్చోండి. వడ్డించిన అత్తయ్య. ఏంటత్తయ్య, మీరు అలానే ఉన్నారు, అటు ఆయన కూడా అలానే ఉన్నారు. మీరు డల్గా ఉంటే ఆయన కూడా డల్ అవుతున్నారు చూడండి. అసలు ఏమైందని?
ఎందుకు అలా ఉన్నారు మీరు? చూడండి, మనమేం తప్పు చేయలేదు. ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు? మనం తప్పు చేయలేదని ఎలా అంటున్నావు చంద్రిక? మంచి చెయ్యాలని ఆలోచించి తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేశాం. రుద్ర, నువ్విక్కడే ఉండు. నేనే భరత్ని బయటికి తీసుకొస్తాను, సరేనా? అత్తయ్య, అమ్మా, ఏంటత్తయ్య అలా భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడేమైందని? ప్లీజ్ భోజనం చేయండి అత్తయ్య. తినమ్మా. ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. ఇక ప్రశాంతంగా తినమంటే నా వల్ల కావడం లేదు. నువ్వేమో వద్దన్న పని చేశావు. అక్కడ ఉంటే ఏం జరుగుతుందో అని నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. అక్కడ ప్రమాదం ఆ రుద్రాణి రూపంలో అలాగే ఉంది. లేదత్తయ్య, నేత్ర రుద్రాణిని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఈ పాటికి వాళ్ళు వెళ్ళిపోయే ఉంటారు. చంద్రిక గారు, నేత్ర, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు రుద్రాణిని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? రుద్ర మీ ఇంటి బయటే ఉంది. ఆఖరిసారిగా భరత్ గారిని చూసి వెళ్తానంటోంది. అందుకే వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలెళుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలానే. కనపడవా కనపడవా, కన్నీరై మిగిలెళతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకి నెడతావా. కనపడవా కనపడవా, శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. భరత్,